ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరు మాట్లాడే మాటకు అసలు అర్థం ఉండదా? యాడో యాక్సిడెంట్ కావడానికి ఇంట్లోకి విజయశాంతి రావడానికి సంబంధమే ఉండదు. నీకు తెలీదు ఊరుకో చిరంజీవి. పెద్దోళ్ళు ఎప్పుడు చెప్తారు, ఎవరైనా ఇంట్లోకి అడుగు పెట్టారంటే వాళ్ళొచ్చిన వేళా విశేషం బావుంటే దివ్యంగా ఉంటుందని. లేదంటే ఇదిగో ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. అవునవును, నాకు కూడా అదే అనిపిస్తుంది. లేదంటే మన ఇంట్లో ఇలాంటి ప్రమాదాలు ఎప్పుడైనా జరిగాయా? దేవుళ్లాంటి మావయ్య గారి ప్రాణాలకి ప్రమాదం జరిగే పరిస్థితి వచ్చింది అంటే ఖచ్చితంగా ఈ విజయశాంతి అడుగుపెట్టిన వేళ విశేషమే. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మర్యాదగా ఉండదు చెప్తున్నాను. నా చెల్లెలేమైనా ఇష్టపడి పెళ్లి చేసుకుని ఇంటికొచ్చిందా? అది రాగానే ఏదేదో జరగటానికి దానికి ఇష్టం లేకపోయినా బలవంతంగా తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చారు. ఒకవేళ అది అడుగు పెట్టడం వల్లే ఇదంతా జరిగింది అనుకుంటే ఆ తప్పు దాంది కాదు, తీసుకొచ్చిన చిరంజీవిది. మధ్యలో వాడేం చేసినాడో? వాడి మీద ఎందుకు పోతుండావో? మరి వాళ్ళు మాట్లాడేదేంటి పిన్ని? మా చెల్లి రావటం వల్ల జరిగిందంటారేంటి? ఊరుకో దుర్గా. ఏ నీ చెల్లినంటే నోరేసుకొని మీద పడిపోతుండావో? వాళ్ళన్న దాంట్లో మాత్రం తప్పే ఉండాది. వాడేమన్నా కావాలని తాళిగట్టినాడా? నీ చెల్లెలి జీవితం కాపాడాలని వాడు తన మెళ్ళో తాళిగట్టినాడు. అట్లా తాళిగట్టిన పాపానికే వాళ్ళ నాయనతోటి ఇంట్లో వాళ్ళందరితోటి నానా మాటలు పడుతుండాడు. అది చాలదని ఇప్పుడు ఈ నింద కూడా వాడి మీద వేస్తుండారా? సమయానికి వాళ్ళు లేకపోతే మా ఎన్నని ఎవరు కాపాడుండేవాళ్ళు? ఎందుకు వాడిని పట్టుకుని అట్టా మాట్లాడుతుండారో? మీకు మీ అల్లుండంటే కోపం వచ్చింది, మరి నాకు నా చెల్లెళ్ళంటే కోపం రాదా? కోపం వస్తే వాళ్ళ గురించి మాట్లాడు. నా అల్లుడు గురించి ఎందుకు మాట్లాడుతుండావో? వాడికేమో గతి లేక పిల్లలు దొరక్క నీ చెల్లిని చేసుకున్నాడా? బుద్ధి తక్కువడు ఎట్టా పోతే ఏందని గమ్ము నూరుకునుంటే ఈ మాటలు పడే అవసరమే వాడికొచ్చుండేది కాదు కదా. వాణ్ణి పెళ్లి చేసుకునేసి నీ చెల్లెలు బాధపడతా ఉంటే అప్పుడు తెలిసొచ్చేది నీకు. అయ్యో పాపం, ఆడపిల్ల జీవితం ఎట్టా అయిపోతాదో అని ఇంట్లో వాళ్ళకి భయపడకుండా నీకు భయపడకుండా తాళి కట్టినాడు చూడు. అది వాడు చేసిన తప్పు. తను చెప్తే చెడ్డవాడైపోతాడేంటి పిన్ని? ఆ అబ్బాయి గురించి అన్నీ విచారించే ఆ సంబంధం తీసుకొచ్చాం. ఆ అబ్బాయిని చెడ్డవాణ్ణి చేసి తనేదో మా చెల్లెల్ని ఉద్ధరించటానికి తాళి కట్టినట్టు మీ దగ్గర అలా చెప్తున్నాడేంటి? ఇదిగో దుర్గా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగోదు చెప్తుండా. వాడు ఇల్లు వాకిలి పట్టకుండా తిరుగుతాడు, అంతవరకు నేను ఒప్పుకుంటా. అంతేకాని అబద్ధం ఎప్పుడు చెప్పడు. ఆడపిల్లల జోలికి అస్సలు వెళ్ళడు. చెల్లినంటే వెనకేసుకురావడం కాదు, మా బావగారికి ఇలా జరిగింది కాబట్టి మా బాధ మాకుంటుంది. ఆపుతారా? అసలు జరిగిందేంటి? మీరేం మాట్లాడుతున్నారు? నా రాత బాలకి ఏదో యాక్సిడెంట్ అయ్యింది, దానికి ఆ అమ్మాయికి ఏంటి సంబంధం? యాక్సిడెంట్ దగ్గర మొదలుపెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. అసలు ఏంట్రా ఎలా జరిగింది? బిజినెస్ ట్రిప్ మీద వెళ్లాల్సిన వాడిని అనవసరంగా ఆగిపోవాల్సి వచ్చిందని నేను బాధపడుతుంటే మీ మాటలకి నా తల పగిలిపోతుంది. హలో, అవునా? సరే, నేను ఇప్పుడే చూస్తాను. ఏమైందిరా? దేనికంత కంగారు పడుతున్నావు? అరే, నాన్నగారు వెళ్లాల్సిన ఫ్లైట్కి యాక్సిడెంట్ అయిందంట్రా. చాలా మంది చనిపోయారంట. ఓతూరు టీవీ ఆన్ చేయనా? బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ నుంచి ముంబైకి వెళుతున్న ఫ్లైట్ నెంబర్ J8863 J8863 ల్యాండింగ్ సమయంలో క్రాష్ ల్యాండింగ్ అవటం వలన మంటలు అంటుకొని పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది వరకు చనిపోయినట్లు
చనిపోయినట్లుగా వార్తలు అందుతున్నాయి. ఇప్పుడు స్పాట్ లో ఉన్న మన కరెస్పాండెంట్ తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇప్పటిదాకా ఈ అమ్మాయి వల్ల ఏదో జరిగింది, నా ప్రాణాలు పోవాల్సింది అది ఇది అని ఏదో మాట్లాడారు కదా, ఇప్పుడే మాట్లాడతారు. ఇప్పుడు నా ప్రాణాలు నిలబడ్డాయి అంటే, ప్రమాదాలు జరిగిన నా ఫ్లైట్లో నేను వెళ్లకుండా ఇక్కడే ఆగిపోయానంటే ఈ అమ్మాయి కాలు పెట్టడం వల్లే అని ఒప్పుకుంటారా? తను అడుగు పెట్టడం వల్లే నా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది అన్నప్పుడు నేను బతికి బయటపడ్డానికి కూడా కారణం ఈ అమ్మాయి అవుతుంది కదా. ఇప్పుడు మాట్లాడండి. ఇందాక ఏదేదో మాట్లాడారు కదా, ఇప్పుడు మాట్లాడండి. ఏదో సామెత కూడా చెప్పుండారే, గొడ్డొచ్చినేలా బిడ్డొచ్చినేలా అని. విజయశాంతి అడుగు పెట్టినది కాబట్టే కదా ఇంత పెద్ద ప్రమాదం తప్పుండది. ఆ అమ్మాయి వ్యక్తిత్వం ఎలాంటిదో నాకు తెలుసు. అలాంటి అమ్మాయిని అనవసరంగా మాట్లాడకండి. ఇష్టం ఉండి అడుగు పెట్టినా, ఇష్టం లేకుండా అడుగు పెట్టినా తన ఇంటి మహాలక్ష్మి. కాబట్టే ఫ్లైట్లో ఉండాల్సిన నేను ఈ ఇంట్లో ఉన్నాను. ఒంటి మీద చిన్న గాయం కూడా పడకుండా బతికి బయటపడ్డాను. అదే కారు బ్రేకులు ఫెయిల్ అవ్వకుండా ఉండుంటే, నేను ఫ్లైట్ ఎక్కుంటే ఆ చనిపోయిన వాళ్ళు నేను కూడా ఉండొచ్చు కదా. అన్నా ఊరుకోన్నా, ఏం మాట్లాడుతుండవు నువ్వు? జరిగి ఉంటే అంటేనే నీకంత బాధగా ఉంది కదమ్మా. మరి ఇప్పటికిప్పుడు ఆ అమ్మాయిని అన్ని మాటలన్నారు. ఆ అమ్మాయికి ఎంత బాధ ఉండాలి. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు. ఇప్పటి వరకు దెయ్యమన్నారు, ఇప్పుడు దేవత అని ఇంట్లో పెట్టుకుని కొలుస్తారా? లేదు కదా. ఇంకొక్కసారి నా చెల్లెలి గురించి ఎవ్వరు మాట్లాడినా ఒప్పుకొని చెప్తున్నాను. దాన్ని రాత బాగోలేక మీ అందరితో మాటలు పడాల్సొస్తుంది. దుర్గా, బాధపడకు. బాధపడకుండా ఎలా ఉంటానండి? వాళ్ళన్నది నా చెల్లెల్ని. అదే మీ తమ్ముడినంటే మీరు ఊరుకుంటారా? వాళ్ళ తప్పేలే అమ్మా. ప్రతి దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తప్పితే కాస్తంత తెలివితో మాట్లాడడం వాళ్ళకి తెలీదు. అసలు మిమ్మల్ని అనాలి. లేనిపోని ఆలోచనలు తీసుకొస్తారు, లేనిపోని గొడవలు పెడతారు. మీ ఇద్దరికి పని పాట లేకుండా పోతుండాది. పోండి అవతలకి.